దగ్గర చాలా డబ్బులున్నాయి. అంటే నానమ్మ మిఠాయి ఏదో ఒకటి వాగుతుంది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అక్క? చిన్న పిన్ని మున్మున్నత్తకి ఇన్ని డబ్బులు ఇచ్చారు కదా, నువ్వు చెప్పు. మున్మున్నత్త లేదు నానమ్మ, దానికి ఏమీ తెలియదు. మున్మున్కు డబ్బులు ఇచ్చావా? ఇవ్వటానికి నీ దగ్గరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మా, అవి పెళ్లిలో వచ్చాయి. వచ్చేటప్పుడు అమ్మ ఇచ్చింది. ఇచ్చారు. నువ్వు ఖర్చు చేసేస్తావా? నువ్వు ఎంత సంపాదిస్తున్నావని ఖర్చు చేస్తావు? పెళ్లి హడావిడిలో ఎంత డబ్బు వృధా అయిందో నీకేమైనా ఆలోచన ఉందా? అయినా మున్మున్కి ఎందుకు డబ్బులు ఇచ్చావు నువ్వు? అయినా మున్మున్ నువ్వు తీసుకున్నావు కూడానా? పిన్ని, వదినకి మేకప్ చేసినందుకు మీరు నాకు డబ్బులు ఇస్తారని అనుకున్నాను, కానీ పెద్ద వదిన చెప్పారు డబ్బులు రావని. అందుకే చిన్న వదిన పట్టుబట్టి నాకు కొన్ని డబ్బులు చేతిలో పెట్టారు. ఆమెకి ఎన్ని రూపాయలు ఇచ్చావేంటి? ఏంటి? చూపించు, చూపించు, నాకు చూపించు త్వరగా. నేను ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు. అమ్మా, నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. ఈమె మేకప్ చేయడానికి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. నేను 1000 రూపాయలే ఇచ్చాను. భగవంతుడా, నేను సరిగ్గానే విన్నానా? ఏం మాట్లాడుతుంది ఈమె? అవును పిన్ని, మీరు విన్నది కరెక్టే. మేకప్ చేయడానికి ఇంత డబ్బులే అవుతాయి. మిగతా మేకప్ ఆర్టిస్టులు అయితే, నేనైతే ఇంటింటికి వెళ్ళి మేకప్ చేస్తాను కాబట్టి కేవలం 2000 రూపాయలే తీసుకుంటాను. ఇదే మాత్రం ఎక్కువ కాదు. ఎక్కువ కాదా అంటే? అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2000 రూపాయలా? ఇంకా 1000 రూపాయలు కూడా తీసుకున్నావా? అరే మున్మున్, నువ్వు మా పక్కింటి దానివి, సాయంత్రం భోజనానికి కూడా వస్తావు కదా, దాని సంగతి ఏంటి? లేదు పిన్ని, మీరు అస్సలు చింతించకండి. నేను ఇంకా 2 బ్రైడల్ మేకప్లు చేయడానికి వెళ్ళాలి. అందుకే నేను సాయంత్రం రిసెప్షన్ భోజనానికి రాను. అరే, రాకపోయినా ఏంటి? కొత్త కోడల దగ్గర 1000 రూపాయలు లాగేస్తావా నువ్వు? ఛీ ఛీ, ఇంకా నీ గురించి ఏం చెప్పాలే. అరే, పుట్టింట్లో తినడానికి 2 పూట్ల తిండి దొరకట్లేదు మీకు, ఇక్కడ చేతిలోకి కొంచెం డబ్బు రాగానే ఖర్చు పెట్టడం మొదలు పెట్టావా? 1000 రూపాయలు అనవసరంగా ఇచ్చావు. తీసుకో డబ్బులు ఆమె దగ్గర నుంచి. డబ్బులు త్వరగా వెనక్కిచ్చాయి. నవాబు గారి కూతురు రాగానే డబ్బులు ఇచ్చేసింది. దీనిలో ఈ 200 రూపాయలు ఉంచుకో. మిగతావి నేను బీరువాలో జాగ్రత్తగా దాస్తాను. ఏంటి రాణిగారు, ఎంత డబ్బు మోసుకొచ్చారు మీ పుట్టింటి నుంచి? ఇంకా నీ బ్యాగ్లో ఇంకెంత ఉందో చెప్పు. అది అమ్మా, నేను లెక్క పెట్టలేదు. ఇప్పటికిప్పుడే నాకు తీసివ్వు. నేను అన్ని లెక్క పెట్టి జాగ్రత్తగా పెడతాను. నీ అలవాటు చూస్తుంటే అన్ని తగలేసేలా ఉన్నావు. అరే, డబ్బులున్నాయంటే దాని అర్థం ఖర్చు పెడుతూ ఉన్నమని కాదు. ఆపద సమయంలో ఎవ్వరు చిల్లిగవ్వ కూడా ఉచితంగా ఇవ్వరు నాకు, అర్థమైందా? అప్పుడు ఈ దాచుకున్న డబ్బులే పనికొస్తాయి. జనం గిఫ్ట్గా ఇచ్చిన డబ్బులు కాబట్టి మీకు దాని విలువ తెలియదు. పదండి, డబ్బులన్నీ బయటికి తీయండి. పెద్ద తన దగ్గర డబ్బులు దాచుకునేది వచ్చేసింది. నన్ను అడగకుండా నువ్వు ఎవరికైనా డబ్బులు ఎలా ఇచ్చావు? నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంట్లో నన్ను అడగకుండా ఎవరు 1 రూపాయి కూడా ఖర్చు చేయరు. అలాంటిది నువ్వు 1000 రూపాయలు ఇచ్చేసావా ఆమెకి? అవును, ఇంకోసారి ఈ ధైర్యం చేయకు, లేదంటే నాకంటే చెడ్డవారు ఇంకెవ్వరూ ఉండరు. ఇదిగోండమ్మా, ఇందులో అన్ని డబ్బులున్నాయి. మీ దగ్గరే పెట్టుకోండి. నాకెప్పుడైనా అవసరం అయితే ఇందులో నుంచి కొంచెం ఇవ్వండి. అంటే నీ డబ్బులు తీసుకుని నేరు పరలోకాని పోతానా? అవును. అరే, నీ డబ్బులే నీకే పనికొస్తాయి. అమ్మా, మీరు మున్మున్కు మిగతా డబ్బులు ఇచ్చేస్తే ఆమెకి చాలా సహాయంగా ఉండేది. నువ్వు ఆమెకి వకాల్తా పుచ్చుకోకు. మన వీధమ్మాయే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమెని. ఇంత చిన్న మేకప్కి 1000 రూపాయలు ఇచ్చేసావు. నువ్వు తక్కువ తిల్లేదు మున్మున్. అరే, డబ్బు తీసుకునే పని చేయాలనుకుంటే ముందే చెప్పాల్సింది. బాబాయ్ పిలవక ముందే అప్పుడు మేము ఆలోచించుకునే వాళ్ళం కదా. కానీ పిన్ని, నాకెలా తెలుస్తుంది మీరు నాతో ఫ్రీగా మేకప్ చేయించుకుంటారని? నేను డబ్బుల కోసమే కదా పని చేస్తాను. ఎక్కడైనా వెళ్ళి రిసెప్షన్లో భోజనం చేయడానికి బదులుగా పని చేయను కదా. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మున్మున్. ఇప్పుడే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను చూడు, నీ కూతురు వచ్చి ఎలా అవమానిస్తోందో అని. పిన్ని, నేను మిమ్మల్ని అవమానించడం లేదు. ఇదిగోండి, ఈ 200 రూపాయలు కూడా మీరే ఉంచుకోండి. నేను ఫ్రీగానే మేకప్ చేశాను, డబ్బులు అవసరం లేదు. చూసారా, అమ్మ పేరు ఎత్తగానే ఎలా దారిలోకి వచ్చిందో. ఏమీ అనకపోతే డబ్బులు తీసుకొని చెక్కేసేది ఇది. అమ్మా, 200 రూపాయలైనా వదిలేయండి. అవి కూడా తీసుకుంటారా మీరు? వదిలేయండి ప్లీజ్. చిన్న కోడలా, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వదిలేయండి వదినా. మున్మున్నత్త, మా ఇద్దరికి కూడా మేకప్ చేయండి కదా. లేదురా, నాకు టైం లేదు.
మొన్ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఈ 200 రూపాయలు తీసుకో. ఈ 200 రూపాయల కోసం నా మనవరాళ్ళ మనసు విరవకు. ఇప్పుడు నీకు 200 ఇచ్చాం కదా, మిగతా కోడళ్ళకు కూడా మేకప్ కాస్త సరిగ్గా చూడు. నా నడిపి కోడలికి మేకప్ అంటే చాలా ఇష్టం. పదా, త్వరగా రెడీ చెయ్యి. నువ్వు కూడా త్వరగా రెడీ అయిపో. నువ్వు నాతో రా. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం మరిది గారు? వదిన, అది మేము పెన్షన్ డబ్బులతో స్కూటర్ కొన్నాం కదా. అవును, కొత్త స్కూటర్ పేరుతో మీరు తీసుకెళ్లారు కదా. నేనే సెకండ్ లేదా థర్డ్ అని తీసుకోమని చెప్పాను. డబ్బులు చాలా ఆదా అవుతాయి. అయినా మరిది గారు, మీ స్కూటర్ ఎప్పుడు అక్కడే నిలబడి ఉంటుంది. మీరు దాని మీద ఎక్కడికి తిరగటం లేదు. అనవసరంగా మీరు ఖర్చు పెడుతున్నారు కొత్త స్కూటర్ మీద. వదిన, మీరు చెప్పడం వల్లే కదా నేను ఆ థర్డ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాను. వదిన, నేనేమంటున్నానంటే ఈ రోజు మన స్కూటర్ గేట్ బయట పెడదామా? ఆ అమ్మాయి తరపు వారు కూడా రాబోతున్నారు. వాళ్ళ ముందు నేను కూడా స్కూటర్ కొన్నాను అని, నా దగ్గర కూడా స్కూటర్ ఉందని అనిపిస్తుంది. మన గౌరవం కూడా పెరుగుతుంది. అయ్యో లేదు మరిది గారు, ఎవరికి ఏమీ అనిపించాల్సిన అవసరం లేదు. అరే, లోకం దృష్టి చాలా చెడ్డది, దిష్టి తగిలిపోతుంది. సరేలే, అలా దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకంతగా అనిపిస్తే పెట్టండి, కానీ ఆ పాత దోమ తెర ఉంది కదా, దానితో కప్పి పెట్టండి. అలా దానిపై దుమ్ము కూడా పడదు. ఇంకా ఎవరైనా అలా అక్కడ స్కూటర్ ఎందుకు అని అడిగి తాళం ఇవ్వండి అంటే, లేదు వదిన, ఎవరైనా తాళం ఎలా అడుగుతారు? పక్కవేళ ఎవరైనా అడిగినా నేను తాళం ఇవ్వను. సరిగ్గా ఉంది. కానీ నేను చెప్పినట్టే ఆ దోమ తెరతో కప్పి ఉంచు. ఎవరైనా ఎందుకు కప్పి ఉంచారో అని అడిగితే చెప్పండి మరిది గారు, మా కుటుంబం వస్తువుల విలువ తెలుసుకుని గౌరవిస్తుందని. వాహ్ వదిన, వాహ్, మీరు సూపర్. దోమ తెరతో అయితే కప్పేస్తాను. నా దగ్గర ఒక పాత చిరిగిన పంచి ఉంది. బండి తీసినప్పుడు దాన్ని టైర్ల కింద వేస్తాను. అప్పుడు టైర్లు మురికి కావు, బురద కూడా అంటదు. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీరాంపూర్ అక్క బావగారిని కలుద్దాం. అయినా ఠాకూర్ గారు వాళ్ళతోనే ఉన్నారు కదా. అవును వదిన, ఉన్నారు. అయితే మరిది గారు, మీరు ఇప్పుడు ఒక పని చేయండి. మీ స్కూటర్ తీసి బయట పెట్టండి. అరే, వాళ్ళు హోదా గురించి ఎంత గర్వం చూపిస్తారు మనకి. ఆ శ్రీరాంపూర్ అక్క బావులు. అవును, మనమేమైనా హోదాలో ఎవరికైనా తక్కువ తిన్నామా? వాళ్ళకి వాళ్ళ బండి మీద ఎంత గర్వం. అరే, అసలు వదినా, నేల మీద వాళ్ళ దగ్గర కాలే కారు ఉంటే పెట్టరు. ఏమైంది? మన దగ్గర కూడా మన స్కూటర్ ఉంది కదా, అదేమైనా తక్కువదా? మన వీధి టెంపో కూడా మన దగ్గరే ఉంది కదా, మన ఇంటి ముందే ఉంటుంది కదా, అంటే అది మనదే. దీనిలోనే కదా ఈ రోజు చుట్టాలందరూ రాబోతున్నారు. వదినా, వాళ్ళ దగ్గర 4 వీలర్ ఉంటే మన దగ్గర మన టెంపో 6 వీలర్ ఉంది. ఖరీదైన కార్లలో కూడా ఎంతమంది కూర్చోలేరు, అంతకంటే ఎంతో మంది మన టెంపోలో కూర్చుంటారు. మరింకేంటి ఇంకేం కావాలి? కావాలి? దోమతెర మరియు స్కూటర్. పదండి, మీరు స్కూటర్ తీయండి, నేను దోమతెర తీసుకొస్తాను. పదండి. బాబాయ్, మీరు సడన్ గా ఈ రోజు ఈ స్కూటర్ ని అందరి ముందు ఇలా ఎందుకు నిలబెట్టారు? ఒకవేళ పెట్టాలనుకుంటే కనీసం దోమతెరైనా తీసేయొచ్చు కదా. బాబు, నేను నీలాగా బాధ్యత లేని వాడిని కాదు కదా. దోమ తెర వేయకుండా బండిని పెట్టడానికి, అప్పుడు బండి మురికైపోతుంది కదా. రూపాయి పోగేసి కొన్నాను నేను దీన్ని. నువ్వేమో దోమ తెర తీసేయమంటున్నావా? అరే, చూడాలనుకున్నవాడు ఇలాగే చూస్తాడు. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? అందరూ మనల్ని చూసి నవ్వుతారు. నవ్వితే నవ్వుకో నువ్వు, నాకు ఆ నవ్వులతో పట్టింపు లేదు. కానీ దోమతెర తీసేశాక ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నీకు అర్థమవుతోందా? అరే, అర్థమవుతోంది బాబాయ్, అందుకే చెప్తున్నాం. లేదంటే ఎందుకు చెప్తాం? మీరు చేసేది మీరు చేస్తారు బాబాయ్. నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను. అన్నా నేను వెళ్ళండి, మీరు వెళ్ళండి. వచ్చేసారు పెద్ద దోమతెర తీసేయమనేవాడు, హోదా చూపిస్తారట. బాబాయ్, ఒక సెల్ఫీ తీసుకుందామా? తీసుకో, కానీ స్కూటర్ ఫోటో రావాలి సుమా. సరే, చూపించు, నా స్కూటర్ ఫోటో ఎలా వచ్చింది? బాగా వచ్చిందా? అవును. అరే, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? ఈ బండి కోసం ఇలా గుంపెందుకు? పెళ్లికి వచ్చారా లేక స్కూటర్ షోరూమ్కి వచ్చారా? అరే, వెళ్ళి కొత్త పెళ్లి కూతురుని కలవండి భయ్యా. రండి. రండి బెనర్జీ బాబు, రండి.
చిన్న కోడ్ల వీరు మన పొరుగు నుండే బెనర్జీ బాబు గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఇదేం ఫ్యాషన్? అవును, కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. ఇవి కూడా నేర్పించాలా? అలాగే. చల్లగా ఉండు. నమస్తే. వీరుని మరణించిన మీ మామగారి బాబాయ్ కొడుకు. కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. సదా సౌభాగ్యవతి భవ. థ్యాంక్ యూ. మరిది గారు, మీరు భోజనం సంగతి చూడండి. ఫూలక్క, ఓ ఫూలక్క, ఇటురండి. తన మామ కూతురు మా ఫూలక్క. ఇక ఈమె మా చిన్న కోడలు. శుభాకాంక్షలు తల్లి. తీసుకురా. ఇప్పుడు తన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. మెల్లు. అలాగే. అరే వదిలే దుర్గా, పదే పదే ఇలా చేస్తే బట్టలన్నీ పాడైపోతాయి, చీర కూడా ఇబ్బంది అవుతుంది. కోడలా, ఈరోజు నువ్వు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేశాయి, లేదంటే నీ కూర్చొని లేచే శిక్ష ఆగదు. పూలక్క, నువ్వు కూడా ఏం నేర్పిస్తున్నావు? బట్టల కోసం ఆచారాలు గాలికి వదిలేస్తామా అరే, ఏంటి? ఏం పర్వాలేదు. లేదు, మొక్క నివ్వు. ఏయ్, ఏం చూస్తున్నావు? వెళ్ళి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. కాళ్ళు సరిగ్గా మొక్కు. చల్లగా, సుఖంగా, సౌభాగ్యవతిగా ఉండు. అమ్మా, హా చిన్న, అమ్మా, వీరు నా ఆఫీస్ కలీగ్స్. పరిచయం కోసం తీసుకొచ్చాను. రెండక్క, మీకు కూర్చోడానికి ఏర్పాటు చేస్తాము. పదండి. ఏమైంది అర్జున్? రోజంతా నీ భార్యని అలా రెప్పవాల్చకుండా చూస్తుంటావా? మాకెప్పుడు పరిచయం చేస్తావు? అలాంటిదేం లేదు. ఆహానా, వీరు నా కొలీగ్స్. ఆహనా నా భార్య. హాయ్. ఆహనా, ఇతను రవి. అతను సోమనాథ్, తను ప్రితేష్, శంకర్. వీడు నా చిన్ననాటి స్నేహితులు. సమ్రాట్. అభినందనలు వదిన. ఇది మా అందరి తరపున మీ ఇద్దరి కోసం. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నాకు ఫిర్యాదు కూడా ఉంది మీ మీద. నిజానికి మీరు మావాని పరిస్థితిని మార్చేశారు. అంటే ఇతనికి పని మీద అస్సలు ధ్యాస ఉండట్లేదు. వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని సాకును వెతుకుతూనే ఉంటాడు. ఇప్పుడు బాస్ రాబోతున్నారు, ఆయన ముందు ఇవి చెప్పకండి. బాస్ వస్తున్నారా? ఆహానా, నేను వీళ్ళని అటు తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. పద. ఆహనా, నువ్వు బానే ఉన్నావు కదా? నీకేమైనా కావాలా? లేదక్క. అంతే. అమ్మ ఇంకా రాలేరు కదక్క. వస్తూ ఉంటుందిలే. నువ్వు కంగారు పడకు, వచ్చేస్తుంది. రండి. బాయ్. నమస్కారం. చాలా ప్రేమ ఉంది మీకు మీ బండి పైన, అందుకే ఇంత జాగ్రత్తగా కప్పు ఉంచారు. ఓరి బాబు, మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది. అరే వా, వచ్చేసారా మీరు? రండి. ఇక శకునం కూడా తీసుకురండి. బాగుంది. మీ దగ్గర బండి కూడా ఉంది. మీ కొడుకులదా? అయ్యో, లేదు, కొడుకుల్ని కాదు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళకి విలాసాలు చేసే వయసు ఎక్కడిది? వాళ్ళకి వయసు లేదు కదా. ఇది నాది. చిన్న వదిన
శకునం అయితే తీసుకొచ్చారు కానీ 15-20 ప్లేట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా శకునం ఎక్కడా? పెద్ద వదిన అయితే 50 శకునం ప్లేట్లు అనుకున్నాం కదా. మిగతా శకునం కనిపించడం లేదు. చిన్న వదిన ఈ విషయం పెద్ద వదినకి చెప్పాల్సింది. అవునవును. పద పద త్వరగా వెళ్దాము. మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. సరే పద. వదిన, అమ్మాయి పుట్టింటి వాళ్ళు వచ్చారు. శకునం అయితే తెచ్చారు కానీ 10-15 ప్లేట్లు మాత్రమే తెచ్చారు. మీరు 50 మంది కోసం శకునం విషయం స్పష్టంగా చెప్పారు కదా, మరి ఏమైంది? 50 మందికి శకునం లేదు అంటే అర్థం ఏంటి? 15 మందికి సరిపడే శకునమా? ఆహానా, నీ ఫ్యామిలీ వచ్చింది చూడు. అక్క, నేను అమ్మని కలవడానికి వెళ్ళనా? లేదు ఇప్పుడు కాదు, కాసేపు ఆగు, అమ్మ తిడుతుంది. చూడు, అమ్మని కలిసి వాళ్ళ ఇక్కడికే వస్తారు. నమస్కారం మధుసూదన్ బాబు. నమస్కారం. ఇదేంటి, ఇవి కేవలం 10-15 శకనాలు మాత్రమే ఉన్నాయి. మీకు 50 మందికి కదా చెప్పింది. ఏమైంది? ఎంత తెచ్చారు? అక్క, మీరు అందరినీ ఏమీ అనకండి. నిజానికి తప్పు నాదే. నేను చెప్పా కదా, ఆహాన శకునం బాధ్యత అంతా నాదే. నేనే తీసుకొస్తాను. కానీ 50 మందికి శకునం, అది కూడా ఇంత త్వరగా అంటే నేను ఏర్పాటు చేయలేకపోయానక్క. అయినా ఆ రోజు నగలు షాప్లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా అక్క. నేను ఆ రోజు నగలు అమ్మి శకునం సామాన్లు కొనడానికి డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. కానీ ఏం జరిగిందో అంతా మీ కళ్ళ ముందే కదా జరిగింది. నేను కొన్ని నగలు తాకట్టు పెడదామని కూడా అనుకున్నాను, డబ్బులు ఎలాగోలా సర్దుబాటు చేద్దామని. కానీ ఇంత తొందరలో అవన్నీ చేయలేకపోయాను. అక్క, మీరేమీ అనుకోకండి, అంతే. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మెల్లిగా శకునం సామాన్లన్నీ మీ ఇంటికి పంపిస్తాను. వావ్, మీరు మెల్లిగా శకునం సామాన్లు ఇస్తూ ఉండండి. మరి మీ కూతురు మెల్లిగా శకునం సామాన్లన్నీ మీ ఇంటికి పంపించేస్తాం. అరే, ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? 50 మందికి శకునం అని చెప్పామా లేదా? దాని మీద కూడా నీళ్లు చల్లేశారు మీరు. మీ వల్ల ఇంత కూడా కాలేదా? ఎంతమందికి సరిపడా తెచ్చారు? పిన్ని, 11 మందికి సరిపడా తెచ్చారు. ఇక మిగతావన్నీ ఆహానా మరి అర్జున్ కోసం. పెళ్లిలో చాలా ఖర్చు అయింది కదా, నిజంగా మా వల్ల ఇంతే అయింది. అక్క, నన్ను నమ్మండి. నేను మెల్లిగా శకునం సామాన్లన్నీ ఇంటికి పంపిస్తాను. అయినా నేనే అంటున్నాను, పెళ్లిలో వచ్చిన గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మీరు వాటితో సర్దుకుంటే చాలా పెద్ద సహాయం అవుతుంది. అయినా సరే, గిఫ్ట్గా వచ్చిన ప్రతి వస్తువును మేము ఆహానాతో పాటే మీ ఇంటికి ముందే పంపించేశాం. అక్క, నా మీద నమ్మకం ఉంచండి. నేను మెల్లిగా అన్నీ తీర్చేస్తాను. తప్పు మాదే. మేము మీకు మాట ఇచ్చాము, కానీ క్షమించమని కోరుతున్నాను. నా వల్ల కాలేదు, క్షమించండి. మా తాహతి ఇంతే. చూడండి, పెళ్లి ఖర్చంతా నేనే భరించాను.
నా సొంత చెల్లెలు కాదు, అయినా వీలైనంత అంతకంటే ఎక్కువే ఖర్చు చేశాను. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి. ఆహానా, అరే ఈ దగ్గరికి వెళ్తోంది. చిన్నత్త, ఈరోజు మీరు ఎంత బాగున్నారు. చిన్న అత్త, మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము. అందరూ అబద్ధాల కోర్లు మరియు మోసగాళ్ళు. అరే, మాటిచ్చి ఎవరైనా ఇలా తప్పుకుంటారా? మీ కూతురు కూడా తక్కువేమీ కాదు, అందరూ మోసగాళ్లే. ఎలా అయినా ఇంత పెద్ద కుటుంబానికి తన కూతురిని అంటగట్టింది. అమ్మా, ఏమైంది? మీరంతా వచ్చేసారా? నమస్తే. చల్లగా ఉండు. చిన్న, నువ్వు వీళ్ళతో అసలు మాట్లాడుకు. వీళ్ళేం పనిలేసారో నీకు తెలీదు. ఏమైందమ్మా? నీ అత్తగారింటి వాళ్ళ నుంచి మేమేమైనా అడిగామా? లేదు కదా. ఏమైనా డిమాండ్లు పెట్టామా? లేవు. కేవలం ఇంతే చేద్దాం, 50 మందికి శకునం ఇవ్వమని. అరే, వీళ్ళ వల్ల అది కూడా కాలేదు.